జై శ్రీరామ్, జై దుర్గా భవాని. మనం వచ్చేసి ఇవాళ ధృవ్ సింగ్ కళాకార్ దగ్గరికి అయితే వచ్చేసినాం అనమాట. అండ్ ఇవాళ వచ్చేసి మనం ఏంటంటే యాంటిక్ మోడల్స్ ని చూపిస్తాను. అండ్ ఇక్కడ వచ్చేసి వీళ్ళ స్పెషాలిటీ ఏంటంటే ఈ ఆర్ట్స్ లో వచ్చేసి మనకి ఫేస్ ఏదైతే ఉంటుందో, మనకి వినాయకుడిది కానీ లేకపోతే అమ్మవారిది కానీ ఫేస్ ఏదైతే ఉంటుందంటే చాలా యునిక్ గా ఉంటుంది అనమాట. ఎట్లా అంటే ఇక్కడ ఉన్న ఫేస్ మనకి ఏదైతే ఉంటుందో వేరే మనకి ఆర్ట్స్ లో అంటే వేరే ఇక్కడ దుల్పేటలో ఉన్న వాళ్ళ దగ్గర దొరకదు అనమాట. సో అదే ఇక్కడ స్పెషాలిటీ. అండ్ ఇక్కడ వచ్చేసి ఏంటంటే 5 to 6 మోడల్స్ మాత్రం వీళ్ళు రెడీ చేసినారు. ఆ 5 to 6 మోడల్స్ ఏంటంటే ఆల్మోస్ట్ 50 పీసెస్ వరకు వీళ్ళ దగ్గర ఉన్నాయంట. ఇప్పుడు సుభాష్ భాయ్ తో మొత్తం మాట్లాడి డీటెయిల్స్ తీసుకున్నాను. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి 9 feet నుంచి 16 feet వరకు మనకి అమ్మవారి విగ్రహాలు మాత్రం అవైలబుల్ ఉన్నాయి. అండ్ 50 పీసెస్ మాత్రమే ఉన్నాయి. అండ్ ఇక్కడ ఇవాళ వచ్చేసి డేట్ వచ్చేసి 13th మనకి. అండ్ మనకి 22nd అంటే ఆల్మోస్ట్ 9 days మాత్రమే ఉంది. సో ఈ బ్లాగ్ లో మనకి యాంటిక్ మోడల్స్ మాత్రమే చూపిస్తాను. అండ్ స్టార్టింగ్ నుంచి లాస్ట్ వరకు మిస్ కాకుండా చూడండి. సో మన ఈ బ్లాగ్ లో ఫస్ట్ మనకి అమ్మవారిది వచ్చేసి ఏంటంటే వీళ్ళ దగ్గర ఉన్న యూనిక్ కాన్సెప్ట్ లో ఒక బ్యూటిఫుల్ అమ్మవారిని మాత్రం తయారు చేస్తారు. అండ్ ఇక్కడ కంప్లీట్ గా హైదరాబాద్ లోనే ఈ మోడల్ మనకి ఎక్కడ దొరకదు. అండ్ ఇది వచ్చేసి ఏంటంటే మోడల్ పేరు నవదుర్గా మోడల్ అనమాట. ఇక్కడ చూడొచ్చు మీరు అమ్మవారిని ఒక్కసారి చూద్దాం మనము. ఎంత బ్యూటిఫుల్ గా ఉన్నది అంటే స్టార్టింగ్ నుంచి చూస్తాను పైన నుంచి. మనకి మహాకాల్ మాత్రం ఉందన్నమాట. ఏంటంటే మనకి శివయ్య మాత్రం ఉన్నట్టు చూడొచ్చు. అండ్ శివుడి పైన కూడా చూడండి మీరు 5 ఎట్లా అంటే మనకి 5 పడగల నాక్షేష్ మాత్రం ఇచ్చినారు. అండ్ పక్కన కూడా మనకి ఏంటంటే 2 నాక్షేష్ మాత్రం ఇచ్చినారు అనమాట. అండ్ స్వామివారిది చూడండి మనకి ఫేస్ కూడా చూడండి గ్రీన్ కలర్ లో ఇచ్చినారనమాట పెయింటింగ్ మాత్రం. అండ్ వచ్చేసి మనకి పైన చూడండి బొట్టు మాత్రం ఎట్లా అంటే మనకి అడ్డబొట్టుతో పాటు మనకి మధ్యలో ఏంటంటే ఒక 3rd ఐ మాత్రం ఓపెన్ అయి ఉన్నట్టు మాత్రం ఉందన్నమాట. 3rd ఐ ఆ పైన చూడొచ్చు. కొంచెం జూమ్ చేస్తే మనకి క్లియర్ గా కనబడుతుంది. అండ్ కొంచెం కిందికి వస్తే ఏంటంటే మనకి లెఫ్ట్ అండ్ రైట్ సైడ్ లో మనకి ఇక్కడ చూస్తే కంప్లీట్ గా మనకి ఒక టెంపుల్ ని మాత్రం ఇచ్చినారనమాట. అండ్ పైన వచ్చేసి మనకి మహాకాల్. అండ్ ఇక్కడ చూస్తే కొంచెం కిందికి వస్తే మనకి అమ్మవారిది చూడండి. పైన వచ్చేసి మనకి ఒక కంప్లీట్ గా ఏంటంటే కిరీటం మాత్రం ఏంటంటే బ్యూటిఫుల్ గా గోల్డెన్ కలర్ లో మాత్రం రెడీ చేస్తారు. అండ్ అమ్మవారి ఫేస్ చూడండి మీరు ఎంత ఎట్లా నేను చెప్పాను కదా వీళ్ళ యూనిక్నెస్ అనేది ఇదే అనమాట. ఇక్కడ ఈ ఆర్ట్స్ వాళ్ళది ఏంటంటే ఫేస్ మాత్రం చాలా బ్యూటిఫుల్ గా రెడీ చేస్తారు. అండ్ ఐస్ కూడా చూస్తే ఒక్కసారి మనకి రియల్ గా కనబడతాయి అనమాట. రియల్ గా అమ్మవారు ఏంటంటే మనకి చూసినట్టు ఉంటుంది. అండ్ అదొక యూనిక్నెస్ ఇక్కడ. అండ్ ఇక్కడ చూస్తే మనకు వచ్చేసి మనకి కంప్లీట్ గా 8 చేతులు మాత్రం ఇచ్చినారనమాట. అండ్ 8 చేతులలో కూడా చూస్తే మనకి అస్త్రాలు మాత్రం ఇచ్చినారు 2 చేతుల్లో. అండ్ ఒక చేతిలో మాత్రం అమ్మవారు పువ్వు పట్టుకొని మాత్రం ఉన్నారనమాట. అండ్ ఇది పక్కన పెడితే అండ్ ఇది మనకి 9 అవతారాలలో మనకి ఒక అవతారం మాత్రం ఇప్పుడు మనం నేను డిస్క్రైబ్ చేసినాను అనమాట. అండ్ ఇక్కడ వచ్చేసి మనకు శారీ కూడా ఏంటంటే మనకి పింక్ కలర్ లో మాత్రం ఇచ్చినారనమాట. అండ్ ఇక్కడ జ్యువెలరీ వర్క్ ఇదంతా కూడా మొత్తం గోల్డెన్ కలర్ లో ఇచ్చినారు. అండ్ ఇది మొత్తం కంప్లీట్ 9 నవదుర్గాలలో ఒక్క అవతారం మాత్రమే మీకు చెప్పాను. పక్కనే చూడొచ్చు మీరు. ఇక్కడ వస్తే కొంచెం మీకు ఇక్కడ క్లియర్ గా చూపిస్తాను. అమ్మవారు బ్యాక్ డ్రాప్ లో చూడండి. ఇక్కడ బ్యాక్ డ్రాప్ లో ఫస్ట్ మనకు వచ్చేసి చూడండి వైట్ కలర్ శారీలో మనకి అమ్మవారు నించొని మాత్రం ఉన్నట. అది 2వ అమ్మవారు. అండ్ 3వ అమ్మవారు వచ్చేసి మనకి ఇక్కడ నించొని ఉన్నారు. ఎట్లాంటి చేతిలో మనకి ఫ్లవర్ పట్టుకొని మాత్రం ఉన్నారనమాట. అండ్ వెనకాల వచ్చేసి మనకి త్రిశూలం పట్టుకొని ఇంకొక అమ్మవారు ఉన్నారు. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి ఇంకా 2 అస్త్రాలు పట్టుకొని ఇంకో అమ్మవారు ఉన్నారనమాట. సో ఇక్కడ టోటల్ గా 4 అమ్మవార్లు మాత్రం ఉన్నారు. అండ్ ఇక్కడ కూడా చూస్తే మనకి సేమ్ ఏంటంటే అమ్మవార్లు నించొని మాత్రం ఉన్నారనమాట. బ్యాక్ డ్రాప్ లో చూడొచ్చు మనకి ఇక్కడ కూడా ఒక 4 అమ్మవార్లు మాత్రం ఉన్నారు. అండ్ వచ్చేసి మనకి ఏంటంటే కలరింగ్ మాత్రం ఏంటంటే శారీ కలరింగ్ మాత్రం డిఫరెంట్ ఇచ్చినారనమాట. సో కంప్లీట్ గా వచ్చేసి మనకి 9 రోజులకి మనకి 9 అవతారాలు మనం ఎలాగైతే మనము టెంపుల్స్ లో అక్కడిక్కడ చూస్తుంటాం కదా. 9 రోజులకి 9 అవతారాలు మనకు చేంజ్ అవుతూనే ఉంటాయి కదా. టెంపుల్స్ లో కూడా ఏంటంటే మనకు ఎవ్రీడే డెకరేషన్ కానీ లేకపోతే శారీస్ కానీ మొత్తం అంతా కంప్లీట్ గా డిఫరెంట్ గా మనకి చూపిస్తూ ఉంటారు. మనకి అమ్మవార్లని దర్శనం ఇస్తూ ఉంటుంది అన్నమాట అమ్మవారు. ఇలాగే సేమ్ ఇక్కడ కూడా డిఫరెంట్ మోడల్ గా మనకి ఆల్రెడీ ఎట్లా అంటే రెడీ చేసి పెట్టేసినారు అనమాట. అండ్ ఇక్కడ చూస్తే మనకి మెయిన్ గా అమ్మవారు వచ్చేసి మనకు తెలిసిందే సింహవాహిని కాబట్టి మనకు సింహం పైన అమ్మవారు ఎట్లా అంటే కూర్చొని ఉన్నారనమాట. అండ్ ఇక్కడ చూస్తే మనకి ఇక్కడ మన మహాదేవ్ వాహనం మాత్రం మనకు అందరికి తెలిసిందే నంది మహారాజ్ అనమాట. సో నంది మహారాజ్ కూడా మనకి ఇక్కడ వాహనాన్ని మాత్రం ఇచ్చినారు. అండ్ ఇది ఒకసారి చూస్తే కింద నుంచి మనకి పై వరకు చూస్తే ఎంత బ్యూటిఫుల్ కాన్సెప్ట్ లో మనకి అమ్మవారిని ఇచ్చారనమాట. అండ్ ఇది వచ్చేసి మనకి కంప్లీట్ గా 15 feet అమ్మవారు మాత్రం దుర్గామాత మాత్రం మనకి ఇక్కడ ఉంది. 2025 లో ఇది వన్ ఆఫ్ ది బెస్ట్. అండ్ ఇది ధృవ్ సింగ్ కళాకారే కాదు కంప్లీట్ హైదరాబాద్ లోనే వన్ ఆఫ్ ది బెస్ట్ మోడల్స్ అని చెప్పి మాత్రం అనుకోవచ్చు.
ఇది కంప్లీట్ గా వచ్చేసి 15 ఫీట్ అవైలబుల్ మాత్రం మనకు ఉంది ఇది. అండ్ నెక్స్ట్ ఇంకో బ్యూటిఫుల్ మోడల్ ని చూపించబోతున్నాను, ఇక్కడ రావచ్చు. సో నెక్స్ట్ ఈ మోడల్ చూడండి, ఇది వచ్చేసి మనకి 16 ఫీట్ అమ్మవారు అనమాట, దుర్గామాత అమ్మవారు వచ్చేసి చూడండి ఎట్లా అంటే మనకి కంప్లీట్ గా 8 చేతులతో మాత్రం ఎట్లా అంటే కూర్చొని ఉన్నారనమాట. అండ్ పైనుంచి ఒక్కసారి చూస్తే మనకి బ్యాక్ డ్రాప్ లో నంది మహారాజ్ ని మాత్రం ఇచ్చినారు. ఆ నంది మహారాజ్ చూడండి ఎట్లా అంటే ఎంత యూనిక్ ఉన్నారనమాట. అండ్ బ్యాక్ డ్రాప్ వచ్చేసి ఆర్చ్ ఇచ్చినారు. ఆ ఆర్చ్ కి వచ్చేసి మనకి లెఫ్ట్ అండ్ రైట్ సైడ్ వచ్చేసి రెండు ఏంటంటే నెమలికలు మాత్రం ఇచ్చినారు అనమాట. ఆ రెండు పీకాక్స్ కూడా చూడొచ్చు మనకి ఎట్లా అంటే డిజైన్ లో. అండ్ ఆర్చ్ వచ్చేసి మనకి కింది వరకు ఉంది. అండ్ ఆర్చ్ పక్కన మనకి ఇక్కడ చూస్తే ఏంటంటే అమ్మవారి వాహనాలు రెండు కూడా మనకు ఒకటి సింహం, ఒక పక్కన సింహం అయితే ఇంకో పక్కన మనకి ఒక పులి మాత్రం ఇక్కడ పెట్టినారనమాట. సో ఇది కంప్లీట్ గా ఏంటంటే మనకి అమ్మవారు కూడా కూర్చొని ఉన్నారు. అండ్ మనకి సారీ కలర్ వచ్చేసి మనకి గ్రీన్ కలర్ ఇచ్చినారు. అండ్ పెయింటింగ్ మాత్రం ఇది కంప్లీట్ గా వర్క్ అనేది జరిగిపోయింది. అండ్ ఇది కూడా మనకి అవైలబుల్ ఉందన్నమాట. అండ్ ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ ఆఫ్ ధ్రువ్ సింగ్ కళాకార్ అనమాట. ఇది వచ్చేసి మనకి చూడొచ్చు పైనుంచి ఒకసారి, టోటల్ గా వచ్చేసి 16 ఫీట్ అమ్మవారు దుర్గామాత మాత్రం మనకి ఇది అవైలబుల్ ఉందన్నమాట ధ్రువ్ సింగ్ కళాకార్ దగ్గర. అండ్ ఎవరైనా బుక్ చేసుకోవాలనుకుంటే మాత్రం ఇక్కడ వచ్చి ఇది బుక్ చేసుకోవచ్చు. ఇది సెకండ్ మోడల్. అండ్ ఇంకో 3 మోడల్స్ మాత్రం వీళ్ళ దగ్గర ఉన్నాయి, అవి కూడా చూస్తాను. అది ఏంటంటే ఆర్ట్ వర్క్ ఇంకా జరుగుతూనే ఉంది, అంటే ఇంకా పిఓపి వర్క్ పెయింటింగ్ అని జరుగుతున్నది. బట్ అది కూడా కవర్ చేద్దాం మన బ్లాగ్ లో. సో ఇంకా నెక్స్ట్ మోడల్ వచ్చేసి మనకి చూడొచ్చు, ఇది అమ్మవారు అన్నమాట. మనకి ఏంటంటే సింహం పైన కూర్చొని సింపుల్ గా మాత్రం ఉంది, కానీ పెయింటింగ్ వర్క్ చూడండి ఎంత ఎట్లా అంటే మనము క్లియర్ గా అబ్జర్వ్ చేస్తే పెయింటింగ్ వర్క్ మాత్రం చాలా బ్యూటిఫుల్ గా ఉంది. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి ఇంకా కంప్లీట్ పెయింటింగ్ మాత్రం అవ్వలేదు, ఇంకేంటంటే మనకి హాఫ్ డన్ మాత్రమే, అంటే ఇది హాఫ్ డన్ మాత్రమే ఉంది. అండ్ కాకపోతే ఏంటంటే చూడొచ్చు మనకి అమ్మవారి ఫేస్ మాత్రం ఎంత లుక్ అనేది ఎంత చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉంది అనేది. అండ్ ఇక్కడ మనకి ఒకటి అబ్జర్వ్ చేస్తే ఏంటంటే బొట్టు కూడా చూడొచ్చు మనకి అమ్మవారిది ఏంటంటే మనకి మహారాష్ట్ర స్టైల్లో మనకి అడ్డబొట్టు మాత్రం ఇచ్చినారనమాట. అది చాలా ఎట్లా అంటే చాలా తక్కువ చూడడానికి కనబడుతుంది. అందుకోసం ఏంటంటే ఈ విగ్రహానికి చాలా అట్రాక్షన్ మాత్రం ఉందన్నమాట. అండ్ ఐస్ చూస్తే మనకు చూడండి అమ్మవారి ఫేసే కాదు, ఐస్ చూడండి ఎట్లా అంటే జూమ్ చేసి చూస్తే మనకి కంప్లీట్ గా ఏంటంటే క్లియర్ గా నిజంగా ఐస్ ఉన్నట్టు మాత్రం కనబడుతుంది అనమాట. అండ్ ఇదొక మనకి మోడల్ ఆల్మోస్ట్ 10 to 11 ఫీట్స్ మోడల్ మనకి ఇది కూడా అవైలబుల్ ఉందన్నమాట. అండ్ నెక్స్ట్ ఇంకో అవైలబుల్ ఉన్న మోడల్ చూపిస్తాను. సో ఇంకా చూసినారు కదా లోపల ఇది ధ్రువ్ సింగ్ కళాకార్ షెడ్ అనమాట, సుభాష్ భాయ్ వాళ్ళది. అండ్ ఇక్కడ అమ్మవారిలో మాత్రం ఆల్రెడీ ఎట్లా అంటే పిఓపి వర్క్ మొత్తం జరిగిపోయింది. అండ్ వెనకాల కూడా చూస్తాం మన బ్యాక్ డ్రాప్ లా జరుగుతూనే ఉన్నాయి అనమాట. ఇంకా సో ఏంటంటే మనకి ఈ పెయింటింగ్ వర్క్ కానీ పిఓపి వర్క్ కానీ ఇంకా చాలా జరుగుతూనే ఉన్నాయి. అండ్ మనం ఏంటంటే మనకి మిగిలింది మాత్రం ఓన్లీ 9 days మనకి ఫెస్టివల్ స్టార్ట్ కావడానికి. అండ్ ఇక్కడ వచ్చేసి మొత్తం కంప్లీట్ గా 50 పీసెస్ మాత్రం అట్లాంటి 50 పీసెస్ మాత్రమే చేసినారు. అండ్ కొన్ని పీసెస్ మాత్రమే అవైలబుల్ ఉన్నాయి. మీరు కూడా ఏంటంటే ఇక్కడ ఉన్న మనకి 9 ఫీట్స్ నుంచి 16 ఫీట్స్ వరకు అవైలబుల్ ఉన్నాయి. మీరు కూడా ఈ బ్లాగ్ చూసిన వాళ్ళు ఏంటంటే ఎవరైనా బుకింగ్ చేసుకోవాలి కూడా తొందరగా బుకింగ్ చేసుకోండి. ఇక్కడ ఉన్నాయి ఓన్లీ 5 to 6 మోడల్స్ మనం కంప్లీట్ గా కవర్ చేస్తాం అనుకుంటాను ఈ బ్లాగ్ లో. అండ్ ఈ బ్లాగ్ ని మనం ఇక్కడికి ఎండ్ చేద్దాము. నెక్స్ట్ మంచి బ్లాగ్ తో మీ ముందుంటాను. అంతవరకు ప్రవీణ్ సైనింగ్ ఆఫ్. జై హింద్, భారత్ మాతా की जय.